తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో అట్టహాసంగా జరుగుతున్నాయి. సేవా డేస్లో భాగంగా 5వ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు టీటీఏ సభ్యులు. గజ్వేల్లో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ మాతృభూమికి సేవ చేయడానికి సేవా డేస్ పేరుతో పలు కార్యక్రమాలు చేపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే సేవా డేస్ కార్యక్రమాన్ని ఈ ఏడాది డిసెంబర్ 11 నుండి 23 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సేవా డేస్ లో భాగంగా 5వ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించిన టీటీఏ బృందం గజ్వేల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేశారు. సేవా డేస్ కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్న గారి, విజయేంద్ర భాష, రోటరీ క్లబ్ ఖమ్మం వారి సహాయంతో అలాగే దాతల సహకారంతో ట్రైసైకిల్ వీల్ చైర్లు పంపిణీ చేసినట్టు టీటీఏ టీం తెలిపింది. నేను వెంకటరమణారెడ్డి అండి, న్యాయవాది. మా తమ్ముడు సురేష్ రెడ్డి వెంకన్న గారి అమెరికా నుంచి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి ఇండియాకి వచ్చారు. గత 15 డేస్ నుంచి వీళ్ళు సేవా కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క విలేజ్ అంటే ఒక్కొక్క మండల్ ఆర్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని అడాప్ట్ చేసుకున్నారు ఒక్కొక్క మెంబర్. సో దీంట్లో వంశీరెడ్డి గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అండ్ నవీన్ రెడ్డి అండ్ మిగతా సభ్యులు అందరు కలిసి వీళ్ళందరూ ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో దీంట్లో భాగంలో మేము ఏంటంటే ఎంత వీలైతే అంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం మా చిన్నప్పటి నుంచి మా వ్యవసాయం ఇవన్నీ తుంకిబొలారం గ్రామంలో కిష్టయ్య అని టేకింగ్ కేర్ అనమాట. అంతా అతనే చూస్తున్నాడు వ్యవసాయం అంతా. ఇతను గత 6 మంత్స్ నుంచి క్యాన్సర్ నుంచి బాధపడుతున్నాడు. సో ఈ ట్రీట్మెంట్ కానీ ఏమైనా అయితే మేమందరం కూడా ఆయనకు సహాయపడి బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఆయనకు ఉపాధి కల్పించాలని ఏదైనా అంటే అగ్రికల్చర్కి యూజ్ అయ్యే విధంగా ఏదైనా హెల్ప్ చేయాలనే ఆలోచనతో సురేష్ అండ్ మేము అందరూ ఒక ఆవుని అతనికి ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అండ్ అదేవిధంగా వీ విల్ గివ్ హిమ్ ఒక ఆవుని ఆయనకు ఉపాధి కల్పించడానికి, సో దట్ ఆయనకు కొద్దిగా ప్రతిరోజు నిత్య అవసరాలకు అవసరం పడుతుందని ఆ విధంగా మేము కోరుకొని ఇస్తున్నాము ఒక ఆవుని అతనికి విరాళంగా. మేము సురేష్ రెడ్డి వెంకన్న గారి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. సో ఇది సేవాడా కార్యక్రమము డిసెంబర్ 10th నుంచి 23rd వరకు మేము చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ మన గజ్వెల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ వికలాంగులకు అందరికీ ట్రైసైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. సో ఒక 15 ట్రైసైకిళ్ళు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దాంతో ఈ కార్యక్రమానికి మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ లీడర్షిప్ అంతా ఇక్కడ టీం అంతా ఉన్నారు. ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపతి గారు, మా సెక్రటరీ కవితారెడ్డి గారు, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాజ్ వెల్ as జాయింట్ సెక్రటరీ శివారెడ్డి, ప్రదీప్ మెట్టు నేషనల్ కోఆర్డినేటర్, దాంతోపాటు నరసింహ పెర్కు కమ్యూనిటీ సర్వీసెస్ చైర్, సంతోష్ గంటారం ఫౌండేషన్ కమిటీ చైర్, మా జాయింట్ ట్రెజరర్ మనోహర్ బొడ్కే గారు, అలాగే సంగీతారెడ్డి గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ప్రదీప్ బొడ్డు తన స్టాండింగ్ కమిటీ. సో వీళ్ళందరూ అంటే ఒక్కొక్క స్టేట్స్ అమెరికా నుంచి, కొందరు కాలిఫోర్నియా, కొందరు సియాటల్, కొందరు న్యూజెర్సీ, న్యూయార్క్, అసలు ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చి వాళ్ళ ఊరికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత టైం తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని అంతా వదిలేసి వచ్చి ఇక్కడ మేము చేస్తున్నాము. సో దాంతోపాటు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ కూడా ఇక్కడ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. దానికి చాలా ధన్యవాదాలు. ఈరోజు మేము ఈ వికలాంగులకి ట్రైసైకిల్తో పాటు ఇక్కడ కిష్టయ్యకు కూడా మేము అతను క్యాన్సర్తో బాధతున్నాడు కాబట్టి మేము ఏదో ఒకటి సాయం చేయాలని మా అన్నగారు చెప్పినట్టు మేము ఒక ఆవుని విరాళంగా ఇస్తున్నామండి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దీన్ని స్థాపించింది మన తెలంగాణ వాసులు, సుంకిశాల వాసులు, నల్గొండ వాసులు, పైల మల్లారెడ్డి గారు అని చెప్పేసి తను న్యూయార్క్లో ఉంటారు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనరు. తను చాలా సేవా కార్యక్రమాలు చేశారు. తను ఒక్కరే చేయడం కాకుండా ఇంకా తనలాగా ఇంకో 1000 మంది చేయాలని ఆర్గనైజేషన్ స్థాపించి మమ్మల్ని అందరూ దాంట్లో భాగస్వామ్యం చేశారు. దానికి మనకు అడ్వైజరీ కౌన్సిల్ చైర్గా విజయపాల్ రెడ్డి గారు ఉన్నారు, కో చైర్గా మోహన్ పట్లోల గారు అండ్ మెంబర్గా భరత్ మాదాడి గారు ఉన్నారు. సో మేము ఈ 10 రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేసుకొని, వాళ్ళ సురేష్ రెడ్డి వెంకన్న గారు ఆయన కోఆర్డినేటర్ ఒకరే కాదు, దీనికి అన్నిటి స్పాన్సర్ తనే. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టింది.
అట్లనే వాళ్ళ అన్న మా అందరికి కూడా అన్న వెంకన్న కూడా వచ్చి దగ్గరుండి మాత్రం రోజు తిరుగుతున్నాడు, అందరికి హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ వెంకన్న. సో మనం అందరము అమెరికా నుంచి ఒక 40 మంది వచ్చి 10 రోజులలో ఒక్కొక్కరం ఒక్కొక్క ఊరిని అడాప్ట్ చేసుకొని ఆ ఊరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సేవ చేయడానికి ట్రై చేస్తాను. గవర్నమెంట్ ఉన్నది అయినా కానీ మా వంతుగా సహాయంగా మేము చేయాలని అనుకుంటున్నాము. చిన్న ఎగ్జాంపుల్ అరుణిమ సినిమా అని ఇట్లనే వికలాంగులు, తను కూడా ఫిజికల్లీ డిజేబుల్డ్, కానీ తను ఎంతో కష్టపడి తర్వాత ఎవరెస్ట్ కూడా ఎక్కింది ఆమె. సో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ వికలాంగులము అనని లేకపోతే మనకు ఏమన్నా డిజేబిలిటీ ఉంది అని అనేది మన మైండ్కి సంబంధించిందే. మనం దేన్నైనా ఓవర్కమ్ కావచ్చు. సురేష్ రెడ్డి గారు ఐ థింక్ గొప్ప పని చేసిండ్రు. మనందరికీ మీ అందరిని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు, ఇంత మందికి మీరు వీల్ చైర్ ఇవ్వడం. సో మీరందరూ కూడా మీకున్న డిజేబిలిటీని దాన్ని మీరు అబ్స్టకిల్ అనుకోకుండా మీరు ఏం కావాలన్నా చేయాలని అండ్ ఆర్గనైజేషన్ తరఫున మేము ఎప్పుడు మా చేతనైంది మేము చేస్తామని ఒకసారి మనవించుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ సురేష్ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. వికలాంగులకు ఇంత ఒక మంచి ఐడియాతో వచ్చినాడు. ఇక్కడ అన్న మా అందరికీ అన్న పెద్ద అన్న అయిపోయినాడు ఇప్పుడు వెంకన్న. సో వెంకన్న కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఎంపీ గారిని, టెంపుల్ అధికారిని అందరినీ పిలిపించి ఇక్కడ ఒక ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా టీటీఏ బృందం మొత్తం ఇంతమంది ఉన్న అందరూ ప్రతి ఊర్లో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రతి ఇయర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఒక్క వికలాంగులకే కాకుండా అందరికీ ఇంకా వేరే వికలాంగులకు కూడా మంచి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాము ఇప్పటి నుండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇట్లా సేవాభావంతో చేయడానికి నేను ఈ ఆర్గనైజేషన్లో చేరాను. ఫస్ట్ మా టీం అందరూ ఇంకా చాలా ప్లేస్లలో చేస్తున్నారు, మీరు చూసారుగా. ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్. బట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కానీ, టెంపుల్ రీకన్స్ట్రక్షన్స్ కానీ, చాలా స్కూల్స్ రెనోవేషన్, చాలా రకాల డిఫరెంట్ సిటీస్ని, డిఫరెంట్ ఏమంటారు విలేజెస్ని తీసుకొని మేము చేస్తున్నాము. సో ఇంకా చాలా చేయాలి అంటే మీ అందరికీ ఇప్పుడు మీరందరూ కనెక్టెడ్ అయ్యి మాతో ఇంకా ఏంటి మీ భవిష్యత్తు ఎలా ముందుకు వెళ్తుంది ఇప్పుడు నుంచి అనేది మీరు చెప్తే ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ చేస్తాం మేము ఇట్లాంటి కార్యక్రమాలు. అండ్ చేయడం వల్ల మాకు చాలా ఏమంటారు ఇంతసేపు మేము మా సంసారము మా పిల్లలు అనుకోకుండా ప్రపంచమే మా సంసారం అనుకునేట్లు చేస్తున్నాడు మా పైల మల్లారెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలోనే మేము ఇలా చేయగలుగుతున్నాము. అండ్ చాలామంది మా అడ్వైజర్స్ మాకు ఎప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. దాని ద్వారా మేము ముందుకు వెళ్తూ మీకు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని మేము చాలా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడదాం అనుకున్నది ఎందుకంటే గజ్వెల్తో నాకు అనుబంధం ఉంది. నేను ఈడనే ప్రజ్ఞాపూర్లోనే ఇంజనీరింగ్ చేసినాను 2002 నుంచి 6 వరకు. సో సిటీ నుంచి రోజు ఎర్ర బస్సులో ఇక్కడికి వచ్చినంటే మళ్ళీ ఇక్కడ నుంచి అమెరికాకే పోయినాను. సో ఆల్మోస్ట్ 15 ఏళ్ళ తర్వాత గజ్వెల్కి వస్తున్నాను. గజ్వెల్కి వచ్చినంటే నేను చూసిన గజ్వెల్ వేరు, ఇప్పుడున్న గజ్వెల్ వేరు. సో తెలంగాణలో ప్రోగ్రెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మా ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికాలో అయినా ఇక్కడైనా చాలామంది ఇక్కడ చదువుకొని విదేశాలకు పోయిన వాళ్ళు ఏంటంటే కొంచెం సెటిల్ అయ్యాక అరే మనము ఎక్కడి నుంచి వచ్చినాము, అక్కడికి ఏమైనా చేద్దాము, మనలాగా చాలామంది ఉన్నారని అందరికీ సేవా దృక్పథం ఏర్పడి మన పుట్టిన ఊరు మనం వచ్చిన ప్లేస్ నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. సో అట్లా చేయాలనుకున్న వాళ్ళందరూ ఇట్లా ఆర్గనైజేషన్లలో జాయిన్ అయ్యి అమెరికాలోనే కాదు మన ఇక్కడ చేస్తే మనోళ్ళకు ఏదైనా హెల్ప్ అవుతుందని ఇక్కడ చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. అందులోనే భాగంగా ఈరోజు సురేష్ రెడ్డి గారు ఇక్కడ నుంచి తుమ్కి బొల్లారం నుంచి ఆయన పుట్టినప్పటి నుంచి హైదరాబాద్లో సెటిల్ అయినా సరే ఆయనకు ఇంకా గుర్తుంది, ఆయన హైదరాబాద్ అని ఆలోచించలేదు. అరే నేను పుట్టిన ఊరు నా దగ్గర వాళ్ళకి ఏదైనా చేయాలని ఈరోజు ట్రైసైకిల్స్ ఇవ్వడం కావచ్చు. ఇది జస్ట్ ఒక ప్రారంభం మాత్రమే. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని చేసినా అది అందరికీ రీచ్ కాలేవు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మేము అక్కడున్న వాళ్ళం కావచ్చు, ఎవరైనా ఎవరికైతే సదుపాయం చేరలేకపోతుందో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇట్లా మనం చేస్తే, ఎందుకంటే మనము బాగుపడడం కాదు 10 మంది కూడా బాగుపడిన ఉంటుందని మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాము. సో ఇట్లా మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి గజ్వెల్ ఒకటే కాదు, మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 30 విలేజ్లలో చేస్తున్నాము. అంటే ఇప్పుడు మా ఊరు ఉందనుకోని, మా ఊర్లో ఏం అవసరము, స్కూల్లో లైబ్రరీ లేదా, లేకుంటే కాలేజ్లో ఏదైనా లేదా, ఇంకొకటి ఏదైనా వాటర్ ట్యాంక్ ఏదైనా లేదా, ఏవైతే అత్యవసరం ఉంటాయో ఊర్లలో, సో అలాంటి వాటికి చూసి మేము వాటికి ఏమైనా ఇట్లా చేస్తున్నాం అన్నమాట ప్రోగ్రామ్స్. సో మేము ఇలా చేయాలంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఎంతోమంది హెల్ప్ కావాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఎన్నో సంవత్సరాలు అయింది మేము వెళ్ళిపోయి. ఇక్కడ కావాలంటే ఇలా ప్రతినిధులు కావచ్చు, మన నాగేశ్వరరావు లాంటి కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేయడం బట్టి ఏంటంటే మేము ఇలాంటి సహాయము డైరెక్ట్ నేరుగా ప్రజలకే చేయగలుగుతున్నాము. సో మీ ప్రోత్సాహం ఎప్పుడు ఇట్లనే ఉంటే మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేయగలుగుతాము. అందరికీ ధన్యవాదాలు. చాలామందికి ఏదో చేయాలి మన సొంత ఊరికని ఉంటుంది,
కానీ ఒక్కడే అయితే హెల్ప్ కొద్దిగా అంతగా హెల్ప్ దొరకదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థల్లో పాల్గొని ఏదైతే సేవా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ మా ఊళ్ళో బెంచెస్ డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నప్పుడు సింగిల్గా చేస్తే ఆ ఇంపాక్ట్ మేబీ ఒక క్లాసు 2 క్లాసులకు బెంచెస్ ఇవ్వగలుగుతాం. సో బట్ త్రూ టీటీఏ మనం యాక్చువల్ ఎంటైర్ స్కూల్స్కు బెంచెస్ చేయగలిగినాం. సో ఈ అవకాశాన్ని నాకు వంశీరెడ్డి గారు ప్లస్ త్రూ టీటీఏ ఈ సంస్థలో జాయిన్ అవడం వల్ల వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ సురేష్ అన్న ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యంలో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్స్ నవీన్ గారు అండ్ కవితారెడ్డి గారు. థ్యాంక్ యూ. 5 నెలల నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. సో ఇది ఒక రోజులో డిసైడ్ అయింది కాదండి. సురేష్ గారు బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ చేస్తారనేది తెలుసు. ఇప్పుడు సంతోష్ గారు చెప్పినట్టు వాళ్ళ బ్రదర్ కూడా దీనికి చాలా సపోర్ట్ ఇచ్చాడు. సో దానివల్ల ఏంటంటే అట్లీస్ట్ కొందరికి ఉపయోగపడుతున్నందుకు. అలాగే అందరు చెప్పినట్టు మా ఈవెంట్స్ అన్నీ December 11th నుంచి 23 తారీఖు వరకు జరుగుతున్నాయి. అలాగే December 23 తారీఖు రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే చేస్తున్నాము. ఆ రోజు మనకి టాలీవుడ్ సెలబ్రిటీస్తో సింగింగ్ ఉంటుంది. అలాగే మన తెలంగాణ ఒక సంబరాలు కూడా ఘనంగా చేస్తున్నాము. సో చాలా కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఈవెన్ మీరు కూడా ఇక్కడ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఫ్రీ ఎంట్రీ. సో December 23 తారీఖు రవీంద్ర భారతి 5:30 నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. మీరు అందరూ రావాల్సిందే కోరుతున్నాము. ఇక అవసరమైన వారికి కృత్రిమ అవయవాలకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం అవడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీఏ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. అమెరికాకి వెళ్ళి వచ్చి మాకు బండి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నది. ఊరు బయటకు పోయడానికి ఎంతో వీలు. నాకు 3 కూతురు పెళ్లి మ్యారేజ్ అయింది. నడవటానికి కాళ్ళు లేదు. నాకు మాది మల్లన సాగర్ గ్రామము. మాకు ఏది అందుబాటులో లేదు. దయచేసి మాకు మల్లన సాగర్కి ఏదైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నాను. తెలంగాణ అమెరికా నుండి టీటీ వాళ్ళు వచ్చి ఇక్కడ మా దివ్యాంగులకు ఈ సైకిల్ను పంచడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. మాలాంటి ఇట్లా దివ్యాంగులకు ఇంకేదో సహకారం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్లకు మేము చాలా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాము. యాక్చువల్గా ఈరోజు టీటీఏ వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎక్కడెక్కడ నీడు ఉందో వాళ్ళు అక్కడ ఎక్కడో విదేశాలలో సెటిల్ అయ్యి కూడా మన దేశానికి ఏదైనా చేయాలి, ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో అక్కడ వెళ్ళి మారుమూల ప్రాంతాలలో అన్నీ కనుక్కొని ఎక్కడ ఎవరికి నీడ్ ఉందో కనుక్కొని వాళ్ళు ఎంతో సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా మన కోసం వాళ్ళ టైంని కేటాయించి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం కోఆర్డినేటర్ శ్రీ సురేష్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 15 మందికి దివ్యాంగులకు ట్రైసైకిల్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే నడవలేని పరిస్థితిలో ఉన్న దివ్యాంగుల్ని, పల్లెటూరులో ఉండే దివ్యాంగుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నడప నేర్పినటువంటి వ్యక్తి సురేష్ గారు. ఎందుకంటే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మేము అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక తరపున ధన్యవాదాలు. అదేవిధంగా రోటరీ క్లబ్ నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా దివ్యాంగుల పట్ల వాళ్ళ సానుభూతి కాదు సహకారం ముద్దు అని ఒక ముఖ్య ఉద్దేశంతో సురేష్ రెడ్డి గారు వారి యొక్క టీం అందరూ కూడా ముందుకు సాగాలని నేను మనసారా కోరుకుంటున్నాం. వైకల్యం అనేది కేవలం శరీరానికి, మనసుకు కాదు, మాలో ఉండే టాలెంట్ని బయటికి తీయడానికి తెలంగాణ అమెరికా తెలుగు సంఘం రాబోయే కాలంలో ఉన్నతమైన కార్యక్రమాలు చేపట్టాలని కూడా మా అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అదేవిధంగా రోటరీ క్లబ్ నుంచి వారికి మేము కోరుకుంటున్నాం. మాకు ఉపాధి రంగంలో కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, స్వయం ఉపాధి కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు టీటీఏ ముందుండాలని కూడా మేము వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు 15 మంది దివ్యాంగులకు నడవలేని వారికి నడక నేర్పినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పైలా మల్లారెడ్డి విషయం తీశారు. పైలా మల్లారెడ్డి వాళ్ళ ఊరిలో సుంకిశాల అనే విలేజ్లో పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినాడు. తర్వాత వలిగొండల పెద్ద జూనియర్ కాలేజ్, మంచి జూనియర్ కాలేజ్ ఆయన కన్స్ట్రక్షన్ చేసిస్తే అది గవర్నమెంట్కి ఆయన బిల్డింగ్తో యుక్తంగా పర్మిషన్తో యుక్తంగా ఆయన తీసుకొని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది. అలా మా స్వయాన మా బావ ప్రిన్సిపల్ ఉండే చాలా రోజులు, మా సిస్టర్ ఇచ్చిన ఆయనకు మా బావగారు ప్రిన్సిపల్ ఉండే అక్కడ. ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా. మరి మీరు అమెరికా నుండి మరి అక్కడ మీరు ఎంత సంపాదించిన పేరు రాదు.
మీ జన్మభూమి మీకు మొత్తం ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చేసినాక మీరు అమెరికా పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇక్కడి ప్రాంతాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఇదే కాదు, ఈ దివ్యాంగులదే కాదు, ఇవాళ దివ్యాంగుల నుంచి ప్రారంభించారు కాబట్టి ఇంకా మీరు ఈ కార్యక్రమాలు మీరు ముందుకు నడవాలని మరి అందుకు ఆయురారోగ్యాలు అన్ని విధాల మీకు భగవంతుడు సహాయ సహకారాలు అందించాలని భగవంతుని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మన ఒక గజ్వేలే కాదు అన్ని ప్రాంతాలను మీరు అడాప్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇది పెద్ద విషయం కాదు, మీకు అమెరికాలో ఉన్న వాళ్ళకు చాలా చిన్న విషయం ఇది. మీరు అందుగురించి నేను సురేష్ మరి ఇట్లా చేస్తుండే మాకు ముందు తెలియదు, నాకు రాత్రి చెప్పిన నా ఆరోగ్యం బాగాలేకుండా నేను రాలేని పరిస్థితి. ఈరోజు డ్రైవర్ లేకుండా ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం మా పిల్లాడు చేస్తున్నాడు, అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు దాన్ని ప్రోత్సహించడం మన బాధ్యత. మనం ఇలాంటి వాడిని మనం అందరం ఇక్కడ లోకల్గా ఉండాలని ప్రోత్సహించాలా. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మరొకసారి నేను మీ అందరికీ అమెరికా తెలుగు అసోసియేషన్ వారికి, తెలంగాణ అసోసియేషన్ వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం.